దేశంలోని సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఎన్నికల ప్రణాళికలో ప్రస్తావించని పనులను అమలు చేస్తున్నామని శాసనసభలో సంక్షేమ రంగంపై స్వల్పకాలిక చర్చలో స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం మానుకుని సర్కారుకు సహకరించాలని హితవు పలికారు. ఆ తర్వాత శాసనసభ నిరవధిక వాయిదా పడింది. 10 రోజుల్లో అఖిలపక్షం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి జల విధానంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. గతంలో ఎవరు ఎప్పుడు ఊహించినటువంటి అభివృద్ధిని కూడా కొంత సంక్షేమాన్ని చేయడం జరిగింది అధ్యక్ష. ఏ రేషన్ కార్డు పెన్షన్ ఇవ్వడం కాకుండా న్యాయవాదుల సంక్షేమం గురించి 58 ఏళ్ల ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఆలోచించలేదు అధ్యక్ష. ఒక 100 కోట్ల నిధిని అడ్వకేట్స్ కోసం ఇవ్వడం జరిగింది. జర్నలిస్టుల సంక్షేమం గురించి కూడా ఏ ప్రభుత్వం ఆలోచించలేదు అధ్యక్ష. ఒక 10 కోట్ల నిధిని వారికి సమకూర్చడం జరిగింది. పేద ఆడపిల్లల పెళ్లిళ్ల గురించి ఎప్పుడు ఆలోచించలేదు ఎవరు కూడా. ఇలా షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి అని తీసుకొని రావడం జరిగింది. చరిత్రలో ఎప్పుడు బీడీ కార్మికుల గురించి ఎవరు కూడా చేయలే. ఈరోజు సుమారు 4 లక్షల మంది బీడీ కార్మికులకు నెలకు 1000 రూపాయల భృతి ఇచ్చి వాళ్ళని ప్రభుత్వం ఆదుకుంటా ఉంది అధ్యక్ష. ఎవరు డిమాండ్ చేయకపోయినా మా ఆర్థిక శాఖ మంత్రి అన్నా నేను హాస్టల్లో ఉండి చదువుకున్నా ఈ పని చేయాలని చెప్తే ఇలా 35 లక్షల మందికి విద్యార్థులకు లాభం జరిగే విధంగా ఆ సన్నబియ్యం పథకాన్ని తెచ్చిన అధ్యక్ష. దానికి ఒక 750 నుంచి 800 కోట్లు ఖర్చు కూడా అవుతా ఉంది. ఈ పథకాన్ని రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి కాలేజీ విద్యార్థులకు కూడా వర్తింపజేసే ఆలోచన చేస్తా ఉన్నాం అధ్యక్ష. చాలా బాధ్యతగా ఆలోచించి ఎన్నికల ప్రణాళికలను చెప్పినాం. ఖర్చు అయినా భారమైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కల్పించాలని చెప్పి నిర్ణయించినాం. ఖచ్చితంగా ఈ సంవత్సరం 4057 కోట్ల రూపాయలతోని 60,000 గృహాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం అధ్యక్ష. ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కళ కూడా అన్ని నియోజకవర్గాలు ప్రతి నియోజకవర్గానికి 400 ఇళ్ల చొప్పున మంజూరు చేసినాం. అవన్నీ కూడా జరగబోతా ఉన్నాయి అధ్యక్ష. ఆదివాసీలు, గిరిజనులు, లంబాడీలు మా తండాల మీద మా పెత్తనం ఉండాలి, మా గ్రామ పంచాయతీలు కావాలని అడిగినారు అధ్యక్ష. గతంలో ఏ ప్రభుత్వం పట్టించుకోలే, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకొని కేబినెట్ తీర్మానం చేసి అధికారులకు ఆదేశం ఇచ్చింది. డెఫినెట్ గా వచ్చే పంచాయతీరాజ్ ఎన్నికలు తండాలు గ్రామ పంచాయతీలు అయితే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అన్డౌటెడ్లీ తెలంగాణ సంక్షేమ రంగంలో ఇండియాలో నెంబర్ 1 స్టేట్ అధ్యక్ష. నేను గర్వంగా చెప్తా ఉన్నా. 34,000 కోట్ల రూపాయలు, 33,986 కోట్ల రూపాయలు కేవలం పేదల సంక్షేమానికి ఖర్చు చేసే ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో ఉందంటే అది తెలంగాణ స్టేట్ అధ్యక్ష. 2013-14లో సంక్షేమ రంగం మీద నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేసింది 13,572 కోట్ల అధ్యక్ష. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది 33,986 కోట్ల అధ్యక్ష. స్పష్టంగా తేడా పెరుగుదల సంక్షేమ రంగం మీద గత కాంగ్రెస్ ప్రభుత్వానికి నేటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి పోల్చుకుంటే అధ్యక్ష 20,414 కోట్ల రూపాయలు అధికంగా ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉంది అధ్యక్ష. గత 58 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ఎవరు అధ్యక్ష? 12 నెలలు రాష్ట్రపతి పాలన, మళ్ళీ ఈ మధ్య 3 నెలలు రాష్ట్రపతి పాలన. ఆ పీరియడ్ మినహాయిస్తే 15-16 నెలల పీరియడ్ మినహాయిస్తే ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కేవలం 2 పార్టీలు అధ్యక్ష. ఒకటి కాంగ్రెస్ పార్టీ, రెండవది తెలుగుదేశం పార్టీ. వాళ్ళంతా పాలు పొంగేటట్టు చేసి ప్రాజెక్టులు కట్టి నీళ్లు తెచ్చి ప్రజలందరూ సంతోషంగా ఉండేటట్టు ప్రయత్నం చేస్తే మేము వచ్చి 15 నెలలని మొత్తం చెడగొట్టాం అధ్యక్ష. తప్పు మాత్రం నా కంఠంలో ప్రారంభంగా జరగని అధ్యక్ష. ఎందుకోసం అంటే 4 రోజులు ఆలస్యమైన మంచిదే, కానీ ఇప్పుడు పడే పునాది తప్పు పడితే 100% ఈ రాష్ట్రం దెబ్బతింటది అధ్యక్ష. ఇంత కష్టపడి తెచ్చుకున్న ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాం తప్ప, ప్రాణాలు అడ్డుపెట్టి తెచ్చుకున్న ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం తప్ప, ప్రజా ప్రయోజనాలు నెరవేరుస్తాం తప్ప చెడగొట్టుకోము. ఆ పని జరగదని చెప్పి మనం చేస్తా ఉన్నా అధ్యక్ష.